హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీహెచ్ క్రియేషన్స్. ఈరోజు మనము భారతదేశ శీతోష్ణ స్థితి 10వ తరగతిలోని పాఠ్యాంశం మనం ఈరోజు పార్ట్ 2ను డిస్కస్ చేసుకుందాము. మొదటగా పశ్చిమ కనుమలోని ప్రాంతము కానిది 1 ఊటీ, 2 కొడైకెనాల్, 2 మరియు 3, 4 డార్జిలింగ్. తర్వాత ప్రశ్న, శాశ్వత పవనాలు ఎలా ఏర్పడతాయి? 1వ ఆప్షన్ దక్షిణార్ధ గోళములో ఉపాయన రేఖా పీడన ప్రాంతము. 2వది ఉత్తరార్ధ గోళములో అల్పపీడన ప్రాంతాలు. 3 ఉత్తరార్ధ గోళంలో ఉప ఆయన రేఖ అధిక పీడనము. 4 పశ్చిమార్ధ గోళంలో ఈశాన్య పవన మేఖల. 18వ ప్రశ్న, ట్రేడ్ విండ్స్ అనగా 1 శాశ్వత పవనాలు, 2 జెట్ స్ట్రీమ్స్, 3 ఒకే దిశలో స్థిరముగా వీచే గాలులు, 4 1 మరియు 3వ ఆప్షన్స్. 19వ ప్రశ్న, ట్రాక్ పదము. 1వ చాయిస్ లాటిన్, 2వది జర్మన్, 3వది గ్రీక్, 4వది అరబిక్. తర్వాత క్వశ్చన్, జెట్ ప్రవాహం అనేది చాయిస్ 1 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పున ఏర్పడినది. 2వది వేసవి కాలం 110 కిలోమీటర్ల గంటకు మరియు శీతాకాలం 184 కిలోమీటర్ల గంటకు. 3వ చాయిస్ 12,000 మీటర్ల ఎత్తులో ప్రవహించు గాలులు, 4 పైవన్నీయు. తర్వాత క్వశ్చన్, అత్యంత చలిగా ఉండే నెల. 1 ఫిబ్రవరి, 2 జనవరి, 3 డిసెంబర్, 4 నవంబర్. తర్వాత ప్రశ్న, వీటి నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు. 1 ఎర్ర సముద్రము, 2 నల్ల సముద్రము, 3 మధ్యధరా సముద్రము, 4 బాల్టిక్ సముద్రము. తర్వాత ప్రశ్న, పశ్చిమ విక్షోభముల వల్ల లాభపడే పంట. 1 వరి, 2 గోధుమ, 3 ప్రత్తి, 4 జనుము. తర్వాత ప్రశ్న, శీతాకాలంలో నిర్మలమైన ఆకాశము, గాలిలో తక్కువ తేమ శాతము, చల్లటి గాలులతో ఉంటుంది. మొదటి చాయిస్ తూర్పు విక్షోభాలు, 2వ చాయిస్ దక్షిణ విక్షోభాలు, 3వ చాయిస్ పడమర విక్షోభాలు, 4వ చాయిస్ ఉత్తర విక్షోభాలు. తర్వాత క్వశ్చన్, ఈ మేఖలలో భారతదేశము ఉన్నది. మొదటి ఆప్షన్ ఉత్తరార్ధ గోళంలో ఉప ఆయన రేఖా ప్రాంతము, 2వది ఉత్తరార్ధ గోళంలో ఉపశుష్క ప్రాంతము, 3వది ఉత్తరార్ధ గోళంలో ఈశాన్య వ్యాపార పవన మేఖల్లోను, 4వది 25 డిగ్రీల తూర్పు అక్షాంశ ప్రాంతము. 26వ ప్రశ్న, పొడిగా ఉండే ఈశాన్య గాలులు వీచేవి. భూభాగము నుండి భూభాగమునకు, 2వది భూభాగము నుండి కొండ ప్రాంతమునకు, 3వది భూభాగము నుండి సముద్రం మీదకు, 4వది భూభాగము నుండి పీఠభూముల వైపు. తర్వాత ప్రశ్న, ఈశాన్య గాలుల వల్ల వర్షం పొందే ప్రాంతము. 1వ ఆప్షన్ కేరళ, 2వ ఆప్షన్ తమిళనాడు, 3వ ఆప్షన్ తెలంగాణ, 4వ ఆప్షన్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. తర్వాత ప్రశ్న, వేసవి కాలం దేశ దక్షిణ ప్రాంతం నుండి ఉత్తర ప్రాంతము వైపు. మొదటి చాయిస్ సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, 2వది సమానము, 3వది సగటు ఉష్ణోగ్రతలు పెరగవు, 4వది
సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తర్వాత ప్రశ్న, పొడి వేడిగా ఉండే లూపవనము. చాయిస్ 1 పర్వత పవనము, రెండవది కొండ పవనము, మూడవది మైదాన పవనము, నాలుగవది స్థానిక పవనము. తర్వాత ప్రశ్న, తొలకరి పవనము పడేవి. 1వ చాయిస్ మధ్య ఉన్నత భూమి, రెండవది మైకేల్ ప్రాంతము, మూడవది గంగా మైదాన ప్రాంతము, 4 పశ్చిమ కనుమలు. థ్యాంక్ యూ ఆల్. నేను పార్ట్ 1 తాలూకా ఆన్సర్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ప్లీజ్ చెక్ చేయండి. ఈ వీడియో ఒక్క ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.